వెల్కమ్ టు క్యాంపస్ స్టడీస్ సర్కిల్. డెసిమల్స్ లో ఒక ఇంట్రెస్టింగ్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో మనకు 1/6.198 ఈజ్ ఈక్వల్స్ టు 0.16134 దెన్ ద వాల్యూ ఆఫ్ అని ఇది ఇచ్చాడు. ఎప్పుడైనా ఒక వాల్యూ ఇచ్చి ఇంకో వాల్యూ కనుక్కోమంటుండంటే ఈ వాల్యూ అందులో సబ్స్టిట్యూట్ చేయాలి అన్నమాట. ఇప్పుడు సపోజ్ ఇలా ఉంది అనుకోండి, x ఈక్వల్ టు 5, y ఈక్వల్ టు 6, దెన్ ద వాల్యూ ఆఫ్ 2x ప్లస్ 3y అని అన్నాడు అనుకోండి. అప్పుడు ఏం చేస్తాం, ఈ ఎక్స్ వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేసి వై వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేసి మనం వాల్యూస్ కనుక్కుంటాం. అంటే ఈ విలువలను అందులో ఉపయోగించండి అన్నట్టు దాని అర్థం. సేమ్ అలాగే దీన్ని కూడా అందులో మనం వాడుకోవాల్సి వస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంటిది, ఇక్కడ 1/0.0061998 ఫైండ్ అవుట్ చేయాలి మనం. ఇప్పుడు ఏది ఏమైనా కూడా అర్థమెటిక్ లో వాల్యూ మారకుండా మీ ఇష్టం వచ్చినట్టుగా చేసుకోవచ్చు, విలువలు మారకుండా చూసుకోవాలి. ఇప్పుడు మనకి ఇచ్చింది ఏంటి, ఇది ఇచ్చాడు. అంటే ఇక్కడ ఇందులో చూడండి, దీనిలాగా కన్వర్షన్ చేసుకోవాలి. అంటే ఏమవుతుంది, ఇక్కడ 6.198 ఇక్కడ ఏదైతే ఇచ్చాడో యాజ్ ఇట్ ఈస్ గా వేద్దాం. ఇందులో నెంబర్ ఆఫ్ డెసిమల్స్ ఎన్ని చూడండి, 1 2 3 4 5 6. నెంబర్ ఆఫ్ డెసిమల్స్ 6. ఇందులో ఎన్ని వచ్చాయి, మనకు 3 వచ్చాయి. ఇంకెన్ని రావాలి, మనకు 3 రావాలి ఇంటూ రిమైనింగ్ అనమాట 0.001. అంటే అందులో 3 డెసిమల్స్, ఇందులో 3 డెసిమల్స్, టోటల్ 6 డెసిమల్స్. దీన్ని ఇలా విభజించడం వల్ల మనకు వాల్యూ మారదు అనమాట. ఇప్పుడు దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అని అంటే 1/6.198 ఇంటూ 1/0.001 అని రాసుకోవచ్చు, తప్పు కాదు. ఇది ఎంత అర్థమో ఇది కూడా అంతే అర్థం. ఇప్పుడు దీని ప్లేస్ లో దీని వాల్యూ ఇక్కడ ఏది ఇచ్చాడు కదా, ఇది మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటాం దీంట్లో. సో ఇప్పుడు 0.16134 ఇంటూ 1/0.001. న్యూమరేటర్ లో నెంబర్ ఆఫ్ డెసిమల్స్ 5 ఉన్నాయి, డినామినేటర్ లో నెంబర్ ఆఫ్ డెసిమల్స్ 3 ఉన్నాయి. సో ఇది క్యాన్సిల్ చేసుకున్నట్లయితే డివిజన్ లో డెసిమల్స్ మైనస్ అవుతాయి, మల్టిప్లై లో ప్లస్ అవుతాయి. సో 3 క్యాన్సిల్ అవుతాయి, 1 2 3 ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేస్తుంది. ఫైనల్ గా వచ్చేసి సో మనకి ఇందులో 161.34 ఇస్ ద ఆన్సర్ అవుతుంది. 161.34 ఇస్ ద ఆన్సర్ అవుతుంది అనమాట. సో రైట్, మన ఫుల్ వీడియో క్లాసెస్ కోసము సో మనకు క్యాంపస్ స్టడీ సర్కిల్ యాప్ డౌన్లోడ్ చేసుకొని వినండి. సో మనకు ఆఫ్లైన్ క్లాసెస్ కోసం మనకు అశోక్ నగర్ హైదరాబాద్ లో ఉన్నవి. సో ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం బ్యాచెస్ లో ఉన్నాయి అనమాట. సో రైట్, సో సేమ్ క్వశ్చన్ మీరు నెక్స్ట్ ఇది ట్రై చేసుకొని కామెంట్ బాక్స్ లో ఎంత వస్తుంది మీరు ఆన్సర్ చెప్పండి. సో రైట్, థ్యాంక్ యూ.